అనంతపురం జిల్లాలో మధ్యప్రదేశ్కు చెందిన గన్ స్మగ్లింగ్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ముఠా నుంచి 5 కంట్రీ మేడ్ పిస్టళ్లు, 1 ఖాళీ మ్యాగజైన్, 30 లైవ్ బుల్లెట్లు, 3 ఖాళీ బుల్లెట్ షెల్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ముఠా ఒక్కో గన్ను సుమారు 40 నుంచి 50 వేల రూపాయలకు కొనుగోలు చేసి ఏపీలో 20 వేల రూపాయల లాభానికి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. అనంతపురానికి చెందిన జిమ్ ఓనర్ రాజశేఖర్ కు 2022లో గన్ విక్రయించింది ఈ ముఠా. కుటుంబ తగాదాలతో భార్య మనీషాను తుపాకీతో కాల్చి చంపేస్తానని బెదిరించాడు రాజశేఖర్. ప్రాణభయంతో మనీషా పోలీసులను ఆశ్రయించడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా తనకు మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ ప్రాంతానికి చెందిన ఒక ముఠాతో సంబంధాలు ఉన్నాయని తెలిపాడు. అక్కడి నుంచే తుపాకీ కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. నిందితుడు రాజశేఖర్ రెడ్డి ఈ తుపాకులను అనంతపురంలో కూడా విక్రయించడానికి ప్రయత్నించినట్లుగా గుర్తించారు పోలీసులు. లో ఇతను జిమ్ ఎస్టాబ్లిష్ చేసే టైంలో పంజాబ్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఇతనికి పరిచయం అయి తర్వాత ఇదే మొరేనో డిస్ట్రిక్ట్లో అతనికి ఆ వెపన్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వెపన్తో పాటుగా కొన్ని రౌండ్స్ కూడా అండ్ మ్యాగజైన్స్ కూడా అతనికి ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంట్రాగేషన్లో మనకు బ్యాక్వర్డ్ లింకేజ్ డీటెయిల్స్ బేసిస్ మీద ఈ రోహిత్ అండ్ శివం సింగ్ అనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి మనము మరో 4 వెపన్స్ మరి రౌండ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 5 కంట్రీ మేడ్ పిస్టల్స్ ప్లస్ 7 మ్యాగజైన్స్, ఒక స్వార్డ్ ప్లస్ ఒక 30 లైవ్ బుల్లెట్లు మరియు వాళ్ళు టెస్ట్ ఫైర్ చేసినటువంటి ఒక 3 ఎంటీ కేసెస్ కూడా మనకు వాళ్ళ వద్ద నుంచి దొరకడం జరిగింది. ఈ మధ్యప్రదేశ్లో మొరానా డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వీళ్ళు వెపన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడము, వెపన్స్ని సేల్ చేయడము అది చేస్తూ ఉంటారు. సో అక్కడి నుంచి వీళ్ళు తీసుకొచ్చి బయట అవసరం ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాఫిటబుల్ అమౌంట్, అది ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకొని వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది.